జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ఏ ముఖద్వార గృహమా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఈ 1, 2, 3, 4 ఇండ్లకు తూర్పు వైపున వీధి ఉంది. 4, 5, 6, 7 ఇండ్లకు దక్షిణం వైపు వీధి ఉంది. 7, 8, 9, 10 ఇండ్లకు పడమర వైపు వీధి ఉంది. 10, 11, 12 మళ్ళీ 1 ఇండ్లకు ఉత్తరం వైపు వీధి ఉంది. ఇందులో తూర్పు ఉత్తరాలు వీధి కలిగిన ఈ 1వ నంబర్ ఇంటిని ఈశాన్యం ఇల్లు అంటారు. 2, 3 ఇండ్లకు అచ్చంగా తూర్పు మాత్రమే వీధి ఉంది. వీటిని తూర్పు ఇండ్లు అంటారు. 4వ ఇంటికి తూర్పు మరియు దక్షిణం వైపు 2 వైపులా వీధి ఉంది. దీన్ని ఆగ్నేయం ఇల్లు అంటారు. 5, 6 నంబర్ ఇండ్లకు చక్కగా దక్షిణ వైపు మాత్రమే వీధి ఉంది. దక్షిణపు ఇండ్లు అంటారు. 7వ నంబర్ ఇంటికి దక్షిణం వైపు పడమ వైపు 2 ప్రక్కలా కూడా రోడ్డు ఉంది. దీన్ని నైరుతి ఇల్లు అని పిలుస్తారు. 8వ నంబర్ ఇల్లు 9వ నంబర్ ఇల్లు రెండింటికి పడమర వైపు మాత్రమే రోడ్డు ఉన్నది. దీన్ని పడమర ఇండ్లు అని పిలుస్తారు. 10వ నంబర్ ఇంటికి పడమర మరియు ఉత్తరం 2 వైపులా కూడా వీధి ఉంది. దీన్ని వాయువ్యం ఇల్లు అని పిలుస్తారు. 11, 12 నంబర్ ఇండ్లకు కేవలం ఉత్తరం వైపు మాత్రమే వీధి ఉంది కాబట్టి దీన్ని ఉత్తరపు ఇల్లు అని పిలుస్తారు. ప్రధానమైంది ఏ ఇల్లు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని మనం చూసుకున్నట్లయితే అన్ని ఇండ్ల కన్నా కూడా అత్యంత శుభ ఫలితాన్ని అందించేటువంటి విషయంలో నెంబర్ 1 వాయువ్యం ఇల్లు, నెంబర్ 2 ఈశాన్యం ఇల్లు, నెంబర్ 3 ఉత్తరం ఇల్లు, నెంబర్ 4 తూర్పు ఇల్లు ఇట్లా ఫలితాన్ని ఇస్తున్నాయి. సర్వసాధారణంగా వాస్తుపరంగా కట్టుదిట్టంగా కట్టుకుంటే దక్షిణ పడమర ముఖం ఇండ్లు కూడా మేలు చేస్తాయి. కానీ చాలా కట్టుదిట్టంగా చాలా బందోబస్తుతో కట్టుకోవాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్రతి వాస్తుపరమైనటువంటి సూక్ష్మాంశాన్ని కూడా పాటిస్తూ కట్టుకోగలగాలి. అలా కట్టుకుంటే ఆ ఇండ్లు కూడా యోగిస్తాయి. ఈ అన్ని ఇండ్లలో కూడా మనకు అత్యంత బాగా పనికొచ్చే ఇల్లు వాయువ్యం ఇల్లు. వాయువ్యం ఇంటిని సక్రమంగా కట్టుకుంటే కనుక పిల్లలందరూ విదేశాలకు వెళ్ళటం, అత్యద్భుతమైనటువంటి పదవుల్ని సాధించటం, విద్యలో కూడా గొప్పగా రాణించటం, అందచందాలు, అభివృద్ధి ఆ మనుషులకు లభిస్తాయి. ఎవరైనా సరే ఆల్రెడీ పెద్దవాళ్ళు ఎవరన్నా ఇట్లాంటి ఇల్లు కొనుక్కున్నప్పుడు కట్టుకున్నప్పుడు వారు ఈ ఇంటికి వచ్చిన తదుపరి వివాహం చేసుకుంటే పుట్టేటువంటి సంతానానికి ఈ లక్షణాలు మొత్తం కూడా వర్తిస్తాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏ ముఖద్వార గృహమైనా కూడా ఆగ్నేయ ముఖద్వార గృహానికి అంటే తూర్పు మరియు దక్షిణం రోడ్డు కలిగిన ఆగ్నేయ ముఖద్వార గృహానికి మాత్రం కొంచెం వాస్తుబలం తక్కువ ఉంటుంది. అందువల్ల ఆగ్నేయ స్థలాన్ని తీసుకోపోవడం మంచిదనే విషయాన్ని సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి క్లాసులో మనం మిగతా అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.